వంటి దుష్టలోకములో మీరు సంరక్షిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చుతున్న ప్రతి మార్గమంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన మాసం యొక్క మొట్టమొదటి బైబిల్ పఠన దినాన మీ ప్రియులముగా మీ సన్నిధి ఆవరణంలో మొట్టమొదటి బైబిల్ పఠనమునకు మేము చేరి వస్తున్నాం. గతించిన వారం ఇదే దినమున సంఘమంతా యావత్ భారతదేశంలో ప్రపంచంలో మరి క్రైస్తవేతరులు కూడా మరి 31వ తారీఖున రాత్రంతయు ఎదురు చూచి మరి ఆహ్వానించినటువంటి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన వారిలో అనేక మంది నిన్ను ఎరిగినటువంటి నీ బిడ్డలకు ఇదెంతో సునాదవత్సరముగా మమ్మలను రక్షించిన మా కొరకు ప్రాణం పెట్టినటువంటి మా దేవుని స్తుతించి గణపరిచి ఆయన నుండి వాగ్దానములు కోరి ఆ వాగ్దానములు నెరవేర్పు కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మీరు మమ్మల్ని ఉంచారు. ఇది గొప్ప ధన్యత. అలాగే తండ్రి, ఈ నూతన సంవత్సరం ప్రవేశించి ఈ వారాన్ని కూడా మేము ముగించగలిగాము. ప్రభు దినములో మీరు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు, అలాగూ నడిపిస్తున్నారు. మీ కృపంతను బట్టి వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో మమ్మల్ని మేము చేతికి అప్పగించుకుంటూ ఈ దినం కొరకు మీరు మా కొరకే దాచి ఉంచినటువంటి నీ లేఖనములు మాకు అందచేయం. మేము యోగ్యులముగా దీనులుగా నీ రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలముగా నీవు మమ్మల్ని ఆయత్తపరుస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి ప్రతి సందర్భాన్ని మేమెంతో శ్రేష్టమైనదిగా అత్యవసరమైనదిగా భావించి వాటిని మా జీవితాలకు అనుభవింపజేసుకోవడానికి మాకు నేర్పించు. అలాగే ఈ రాత్రి నీ బిడ్డలు ఎవరెవరిని నీ మందిర ఆవరణలోకి తీసుకొచ్చారో వారిని బట్టి వందన స్తోత్రములు. ఇంకా కొంతమంది రావాలని ఆశిస్తూ మార్గ మధ్యలో ఉన్నారు, దయతో వాళ్ళని నడిపించు. అలాగున నీ ప్రియ బిడ్డలు ఎవరెవరు రాలేని పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో రావాలని ఆశ ఉన్నప్పటికీ రాలేని పరిస్థితి మధ్య నలిగిపోతున్నారు. వారందరినీ కనుకరించి కొంతమంది లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలను కూడా నీవు ఆయత్తపరిచి నడిపించమని నీ వాక్యం ఇచ్చి మీద ఆస్తుని మీ చేతికి అప్పగించుకుంటూ మేము పాడే పాటలు మాకెంతో దీవెనకరంగా ఉంచమని కోరుతూ ఈ సమయం అంతా మీ కృప మీ హస్తగత మమ్మల్ని చేసుకుంటూ చేసిన మేళకై మరి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట విశ్వాసము తడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మూడు 310తో ప్రారంభించుకుందాం. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చును, జీతము పొందును, నిజదాసును. 2 ఇజ్రాయేల్ గారు. మూడు 310వ పాట. కొన్ని పాత పాట పుస్తకంలో 270వ పాట.
అందరి ఎదుట రాకలు అందరి ఎదుట ఆనంద మహిమ ఆనంద మహిమ కిరీటముందేదము ప్రభుని రాకలు అందరి ఎదుట ఆనంద మహిమ ఆనంద మహిమ కాలము సమీపము ప్రభు యేసు వచ్చును కాలము సమీపము ప్రభు యేసు వచ్చును జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు సంఘము నడిపే సేవకుడా సంఘము నడిపే సేవకుడా అందను నడుపును ప్రేమకుడా సంఘము నడిపే సేవకుడా అందను నడుపును ప్రేమకుడా ఆదర్శుండవై మందను కాచిన ఆదర్శుండవై మందను కాచిన మహిమా కిరీటము మహిమా కిరీటము నీవు పొందేదవు ఆదర్శుండవై మందను కాచిన నీవు పొందేదవు కాలము సమీపము ప్రభు యేసు వచ్చును కాలము సమీపము ప్రభు యేసు వచ్చును జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు మంచి పోరాటము పోరాడును మంచి పోరాటము పోరాడును కాపాడుకొను విశ్వాసమును మంచి పోరాటము పోరాడును కాపాడుకొను విశ్వాసమును తన ప్రత్యక్షత నపేక్షించుము తన ప్రత్యక్షత నపేక్షించుము నీతి కిరీటము నీతి కిరీటము నీకి వాడును తన ప్రత్యక్షత నపేక్షించుము నీతి కిరీటము నీతి కిరీటము నీకి వాడును కాలము సమీపము ప్రభు యేసు వచ్చును కాలము సమీపము ప్రభు యేసు వచ్చును జీతము నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు భక్తితో బ్రతుక గోరినచు భక్తితో బ్రతుక గోరినచు సిద్ధపడు పొంద హింసలను భక్తితో బ్రతుక గోరినచు సిద్ధపడు పొంద హింసలను అంతము వరకు నమ్మికయుంచిన అంతము వరకు నమ్మికయుంచిన జీవ కిరీటము
దాసుడు జీతము నిజ దాసుడు ఆనందముందేదరు 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 కాలము సమీపం ప్రభు యేసు వచ్చు కాలము సమీపం ప్రభు యేసు వచ్చు జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు. ఇంకొక పాట కూడా పాడుకుందాం పెద్ద పాట పుస్తకంలోనే. మూడు 311 కూడా పాడుకుందాం. ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో 311 కొన్ని పాత పాటల పుస్తకంలో 271.
నిలచే ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకంబున కీర్తించును మేఘంబుపై ప్రభువే జనములోని గతించును జీవితమే పాటిది తనయాస్తి విడచి నారుడు నరకము పాలగు నిన్ను రక్షింప నీ ప్రభు సిద్ధముగా నిలచే విందుగా పొందుము రక్షణ నమ్మి యేసు ప్రభులో ఆకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకమున కీర్తించును మేఘంబుపై ప్రభువే ఆకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకమున కీర్తించును మేఘంబుపై ప్రభువే. బైబిల్ అయితే బైబిల్ పాల్గొడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము అనేటువంటి పల్లవి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every word, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. రాత్రి బైబిల్ స్టడీ కొరకై మన మధ్య ఇస్రాయల్ గారు వాక్యాన్ని తీసుకొస్తారు. దయచేసి గమనించండి. రేపు రాత్రి 9 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ కొరకు మనం కూడతాము. మరి ఎవరెవరు భారం కలిగిన వారుగా ఉన్నారో దయచేసి ఆల్ నైట్ ప్రేయర్, మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయరు మరి సియోనులో మనం కలిగి ఉంటాము. మరి అధిక సమయం మనం గడపము, కానీ సాధ్యమంత వరకు మిడ్ నైట్ వరకు మనం ఉండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కొరకు ప్రార్థన చేసి మనము ముగించుకుందాం. మరి సోదరు మన మధ్య నెహెమ్యా మరి షుగర్తో మరి లివర్ మరి ఆరోగ్యంగా లేరు. మరి ఎన్ఆర్ఐలో అడ్మిట్ చేశారని తెలియవస్తుంది. కనుక నెహెమ్యా గురించి ప్రార్థన చేయండి. షుగర్ని ప్రభు కంట్రోల్లో ఉంచినట్లు దయచేసి నెహెమ్యా కొరకై దయచేసి ప్రార్థన చేయండి. మరి బ్యాప్టిజాలు తీసుకోవాలని కోరిన వారు చాలామంది సియోన్లో అడుగుతూ ఉన్నారు. అని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనము మన మందిరంలో ఉన్న ట్యాంకులో మనము బ్యాప్టిజాలు ఇవ్వలేము. మరి కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి మనం ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాప్టిజాలు పారేటువంటి నీళ్ళల్లో ఇస్తున్నాము. మరి నీళ్ళు పారేటువంటి కాలువలు ఉంటాయి కదా, అటువంటి నీళ్ళల్లో ఇవ్వడం ద్వారా మరి కారణాన మరి అటువంటి బ్రాంచెస్లో వాటిని ఆధారం చేసుకొని మనం బ్యాప్టిజాలు ఇస్తున్నాం. మరి ఎవరెవరు సియోన్లో నుండి బ్యాప్టిజం తీసుకోవాలని ఆశిస్తున్నారో దయచేసి ఆన్లైన్లో మరి లైవ్లో వినేటువంటి కూడా గమనించండి. 14వ తారీఖున ఈ మాసంలో ఊటుకూరులో మన
నందు పనిచేస్తున్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి మందిరంలో ఊట్కూరులో బాప్టిసాలు ఉంటాయి 14వ తారీఖున, మరియు 15వ తారీఖున యెహోవా నిస్సి నిడుబ్రోల్లో బ్యాప్టిజంలో పరిచర్య ఉంటుంది. దగ్గర నిడుబ్రోల్ దగ్గర కనుక కొంతమంది సియోనుకు సంబంధించినటువంటి మరి బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వాలని కోరిన వారు నిడుబ్రోల్లో కానీ, ఒకవేళ మరి ఊట్కూరులో కావాలంటే అక్కడ కూడా 14, 15 ఈ 2 తారీఖుల్లో బ్యాప్టిజాలు ఉంటాయి. అక్కడ మీరు జాయిన్ కావచ్చు. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం బైబిల్ స్టడీ కాబట్టి వాక్యం విందాం. ప్రేమల తండ్రి, మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి బైబిల్ గ్రంథం మీద ఆశ్రయించాల గారిని అభిషేకించండి. మరి మొదటి ప్రార్థన, సంఘ ప్రార్థన మరియు మొదటి బైబిల్ పఠనం కూడా మీ దాసునికి మీరు ఇచ్చిన ఆధిక్యత, నీ సింహాసనం నుంచి నీ మాటలు మీరు అందించగా మరి నిబిడమైన మేము సంతృప్తి చెందినట్లు మీ కృపకు మరి మీ కృప వైపు మేము తేరి చూస్తున్నాం. సహాయం చేయండి. తీసుకుని రాబడిన బిడ్డలను బట్టి 100 స్తోత్రములు. లైవ్లో ఎంతమంది మాటలు వింటున్నారో ఆయత్తపరచుము. వినగలిగిన చెవి, చూడగలిగిన నేత్రం, గ్రహించగలిగిన హృదయం బిడ్డలు దయచేయమని కోరుతూ మీద ఆశ్రమ మీ చేతికి అప్పగించుకు కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట విశ్వాసము తొడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ పఠనం కొరకై ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం నుండి 10 వచనాలు మనము మార్చి చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 8 నుంచి 8వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకును. ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలో నీవు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. ప్రేమగల తండ్రి, బైబిల్ పఠనం కొరకై మా గమనానికి తీసుకొచ్చిన నీ పరిశుద్ధ లేఖన భాగాలను బట్టి వందనాలు. ప్రభువా, ఈ నూతన మాసములో, ప్రభువా నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి బైబిల్ స్టడీ కొరకై మమ్మల్ని సిద్ధపరిచిన నీ ప్రేమంతటిని బట్టి వందనాలు. ఎవరైతే ప్రభువా సియోన్లో మీ సన్నిధికి వచ్చారో వారందరిని బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. ఎవరైతే లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నారో వారిని కూడా మీరు దీవించుము. నీ వాక్యము వారిలో ఫలింపులోకి తీసుకొని రమ్ము. నిలవబడుచున్న నేను నిష్ప్రయోజకుడను, బలహీనుడను. ప్రభా, చేతగాని వాడను. నీ ఆత్మ అభిషేకము దయచేయము. ప్రభువా, మానవులకు నోరిచ్చిన వాడవు. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు. ప్రభువా, మీరు మాట్లాడితే మేము తృప్తి చెందగలుగుతాం. కాబట్టి నాయన, నీ మాటల ద్వారా మమ్మను తృప్తిపరచమని,
ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు మీరే పొందమని ప్రతి అంధకార చీకటి శక్తులు నజరేయుడైన యేసు నామమున బంధిస్తూ మీ కలవరి విజయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో మోషే ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు రాస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశము అంటే రెండవసారి ఉపదేశించుట. రెండవసారి ఈ మాటలు మరి మోషే తన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తుంటున్నాడు. ఎందుకు రెండోసారి తెలియజేస్తున్నాడంటే మొదటిసారి చెబితే వినకపోతే రెండోసారి కూడా చెబుతూ ఉంటారు. అందుకే దేవుడు రెండోసారి కూడా ఈ మాటలు మరి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉంటున్నారు. మొట్టమొదటి వచనంలో 8వ అధ్యాయంలో మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణ చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఈ సంవత్సరంలో మనము ఏ విధంగా నడుచుకోవాలో ఇక్కడ 5 అంతల మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థము రాయబడినది. 5 అంటే కృప, కాబట్టి గ్రేస్ అంటారు, లేకపోతే కృప. అయితే ఈ 5 అంతల అనుభవము మనము చదువుకున్నటువంటి 10 వచనాల్లో రాయబడుతున్నది. కాబట్టి ఇక్కడ మీరు బ్రతికి అభివృద్ధి పొంది అంటాడు. కాబట్టి ఈ లోకములో మనము బ్రతకాలి, అభివృద్ధి పొందాలి. యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు. కాబట్టి దేవుడు ప్రమాణం చేశాడు. ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు మరి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తాను అని వాగ్దానం చేయటం మాత్రమే కాకుండా మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తానని కూడా చెప్తూ వచ్చాడు. నిన్ను విడిపిస్తాను, నువ్వు ఎట్లా పడితే అట్లా నడుచుకో ఈ లోకంలో అని చెప్పలా, వాటికి నడిపిస్తాను అంటున్నాడు. విడిపిస్తాడంట, నడిపిస్తాడట. నేను మరి ఐగుప్తు ఇనప కొలిమిలోంచి ఐగుప్తు బానిసత్వం నుంచి నిన్ను విడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ కానాను దేశానికి నిన్ను నడిపిస్తాను. కాబట్టి ఆయన విడిపించి నడిపించేది ఆ దేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఇక్కడ అంటాడు మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి. దేవుడు ప్రమాణము చేశాడు, వాగ్దానము చేశాడు. ఈ సంవత్సరంలో నీకు కూడా వ్యక్తిగత వాగ్దానం ఇచ్చాడు, కుటుంబ వాగ్దానం ఇచ్చాడు, సార్వత్రిక సంఘ వాగ్దానం ఇచ్చాడు, స్థానిక సంఘ వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మీ పితరులతో దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నడుచుకొనవలెను. కాబట్టి ఆ దేశంలోకి పోవాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము ఈ లోకములో నడుచుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిచ్చినాడు. ఈ రాత్రికాల సమయంలో ఐగుప్తు నుంచి నిన్ను నన్ను విడిపించిన దేవుడు పరమ కానాను దేశాన్ని నీ కొరకై నా కొరకై సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే నేను మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉంటున్నాను అన్నాడు. దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటి మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇప్పుడు మన కొరకై ఏదో ఆయన మన కొరకై ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు, ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు, నీ నుండి నా నుండి కోరుతున్నాడు. ఆయన నడిపించాలి మనల్ని కోరుకుంటున్నాడు. అయితే మనం అనుకుంటాము మనమే నడుస్తాములే అనుకుంటాం, మన ఇష్టానుసారంగా నడుస్తాములే అనుకుంటాం. అయితే పిల్లలు ఎప్పుడు కూడా
నడవటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎప్పుడు కూడా చెయ్యి ఇదిలించుకొని వాడు సొంతగా నడవాలని ప్రయత్నం చేస్తాడు. వాడికి సరిగా నడకే రాదు, కానీ ఏం చేస్తాడు, వాడు నడవాలని ప్రయత్నం చేస్తాడు, కానీ వాడు నడవలేడు, కింద పడతాడు. కింద పడిన తర్వాత మళ్ళీ వస్తాడు, ఆ తాత చెయ్యో లేకపోతే తండ్రి చెయ్యో పట్టుకొని వదలడిక. ఎందుకు వదిలిపెట్టి నువ్వే వెళ్ళు నడవమంటే నేను వదలను అంటాడు, ఏడుస్తాడు. ఎందుకంటే దెబ్బ తగిలింది, శ్రమ వచ్చింది, కింద పడ్డాడు, కాలు మరి దోక్కుపోయింది, రక్తం వస్తుంది. అయితే ఈ దినాన దేవుడు మనని ఆయన చెయ్యి పట్టుకొని ఈ సంవత్సరం అంతా ఆయన నడుపుదల కింద మనం నడవాలని కోరుతున్నాడు. ఆయన ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ మార్గమున నడిచినప్పుడే మనకు క్షేమం ఉంటుందని గ్రంథము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో ప్రభువు నడుపుదల కింద ఉన్న జీవితం, వారు ప్రభువు ఏ విధంగా నడిపిస్తాడో, ఆయన మార్గము కొంత ఇరుకుగా ఉండొచ్చు, ఆయన మార్గము కొంత శ్రమలతో కూడిందిగా ఉండవచ్చు, ఆయన మార్గంలో నీకు ఇష్టమైనదిగా లేకపోవచ్చు. అయినప్పటికీ ఆయన మార్గము ఏం చేస్తుంది, క్షేమకరమైనటువంటి మార్గం, సంతోషకరమైనటువంటి మార్గం. ఈ లోకంలో నీకు దుఃఖం అనిపించవచ్చు, శ్రమ అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, కానీ ఆయన మన క్షేమాన్ని కోరే దేవుడు. కాబట్టి ఆయన నడిపిస్తాను అంటున్నాడు. ఇదే మాట 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది, చదవండి. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయనకు భయపడుతూ ఆయన నడిపించిన మార్గం అంతట్లో మనం నడవాలని కోరుతూ ఉన్నాడు. చూడండి, ఆయన మార్గము చూసినట్లయితే యోహాను సువార్తలో యేసు ప్రభువారు 16వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన మార్గంలో నడిపించినప్పుడు ఆ నడక ఎలా ఉంటుందంటే మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడంట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కొన్నిసార్లు సత్యము తెలుసు, కానీ మనకి కొన్నిసార్లు సర్వసత్యం మనకి ఎరగకుండా ఉంటాం, ఆయన మార్గమును ఎరగకుండా ఉంటాం. అందుకే ప్రభువు అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును, సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ లోకంలో నీకు సంభవించేవి కూడా ముందుగానే దేవుడు తెలియచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన మార్గము చాలా ప్రాముఖ్యమైన మార్గం. అందుకే అంటాడు, ఇర్మియా అంటాడు 10వ అధ్యాయం 23వ వచనంలో, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము, యెహోవా తమ మార్గములను ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును అంటాడు. ఎవరు? ఇర్మియా, కన్నీటి ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఏమంటున్నాడండి? యెహోవా తమ మార్గములను ఏర్పరచుకునుట నరుల వశములో లేదనియు మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గములో ప్రవర్తించుట వారి వశములో లేదు. అనుకుంటారు ఈ సంవత్సరం మంచి మార్గంలో నడవాలని, మంచి కార్యాలు చేయాలని, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని అనుకుంటాము, కానీ అది మన వశములో లేదని దేవుడు సెలవిస్తున్నారు, తెలియచేస్తున్నారు. అయితే మనము మన వశములో లేదు, మన మంచి మార్గము సన్మార్గములో ప్రవర్తించటము. ప్రభువా నీవు నడిపించు అంటే ఆయన మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయన సంభవింపబో సంగతులను బోధిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అందుకే 6వ అధ్యాయంలో ఒక మాట అంటది, ఇర్మియా గ్రంథం 16వ వచనం 6:16లో,
యెహోవా ఇలాగు సెలవిస్తున్నారు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం కలుగుద్దంట? ఆయన నడిపించే మార్గంలో నెమ్మది కలుగుతుంది. ఆయన నడిపించే మార్గంలో మేలు కలుగుతుంది. ఈ యొక్క 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మార్గంలో మనం నడిస్తే మనకు మేలే, ఆయన మార్గంలో మనం నడిస్తే మనకి నెమ్మది ఉంటుంది. కాబట్టి మనకి నెమ్మది కలిగే మార్గము, మేలు కలిగే మార్గము ఇర్మియా 7:23లో చూసినట్లయితే, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు నడుచుకొనండి. ఈ సంవత్సరం అంతా నీకు క్షేమం ఉండాలంటే, మేలు కలగాలంటే, మరి చూసినట్టయితే నెమ్మది ఉండాలంటే దేవుడు నడిపించే మార్గంలో నడుచుకోవటము నీకు నాకు ఎంతో క్షేమం, ఎంతో ఆశీర్వాదం. ఈ మొట్టమొదటి బైబిల్ స్టడీలో దేవుడు ఈ సంవత్సరం అంతా మనం నడిపించాలని కోరుతున్నాడు. మరి దేవుని యొక్క నడుపుదల కింద ఉన్న జీవితాన్ని ఆయన కోరుతున్నాడు. అందు మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూసినట్టయితే చాలాసార్లు మనం ఈ మాట చదువుకుంటాం. మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అది తుదకు మనకు త్రోవ తీయునని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మనకైతే అది సరైనదిగా కనబడుతుంది, కానీ అది మరణానికి, నష్టానికి, బాధకు, శ్రమకు త్రోవ తీస్తుంది. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఇరుకు మార్గమున ప్రవేశించుడి అంటాడు. ఇరుకు మార్గము చూడండి ఆ మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది. మరి విశాలమైన మార్గములో ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనేవారు ఎంతమంది అంట? కొందరే. ఈ మార్గాన్ని కనుగొనేవారు ఈ లోకములో కొందరే. విశాలమైన మార్గములో పోయేవారు చాలామంది. క్రైస్తవులు లేకపోతే విశ్వాసుల యొక్క గృహాల్లో చాలామంది గృహాల్లో ఉంటుంది అది ఇరుకు మార్గము, విశాల మార్గం. అది కానీ చాలా మరి అర్థవంతంగా మనం చదువుకుంటే 1 గంట 2 గంటలు పటం ముందు లేకపోతే దాన్ని కూర్చొని చదువుకుంటే మరి ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. విశాలమైనటువంటి మార్గాల్లో ఎన్నో ఉన్నాయి, కానీ అది ఎక్కడ పోతుందంట? అగ్నిగంధకానికి పోతుంది. ఇరుకు మార్గంలో ఉన్నాయి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, నష్టములు, ఆర్థికము, ఎన్నో సమస్యలు, లేకపోతే చూసినట్టయితే దూషణలు, లేకపోతే అపనిందలు, ఎన్నో ఇరుకు మార్గంలో ఉన్నాయి. కానీ తుదకెళ్ళేటప్పటికల్లా మహా సంతోషకరమైనటువంటి స్థలానికి అతడు వెళ్తాడు. అందుకే సామెతల గ్రంథములో మరి కీర్తనాకారుడైన దావీదు 37వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. అందుకే మన మార్గాన్ని ఈ సంవత్సరం ఎవరికి అప్పచెప్పాలంట? నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యాన్ని నెరవేర్చును. అంతే మాత్రం 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమున అనుసరించుము, భూమిని స్వతంత్రించినట్లు ఆయన నిన్ను. చూసారా, ఆయన మార్గాన్ని నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను హెచ్చిస్తాడు. జీవితాల్లో హెచ్చింపు కావాలంటే ఈ రాత్రికాల సమయంలో ఆయన నడిపించే మార్గంలో నడవాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన మీద ఆధారపడే జీవితాన్ని కావాలంటాడు. చూడండి 3వ వచనం చదవండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం.
ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. కాబట్టి ఆయన మాట మీద ఆధారపడే జీవితం, యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు. కాబట్టి ఈ సంవత్సరము ఆయన మాట మీద మనము ఆధారపడి జీవించాలి. ఆయన నడుపుదల కింద ఉన్న జీవితము కావాలి. రెండవదిగా ఆయన మాట మీద ఆధారపడాల. దేవుడు ఏమి మాట ఇస్తున్నాడో ఆ మాట మీద ఆధారపడాల. ఈ సంవత్సరము నీకేమి వాగ్దానం ఇచ్చాడో, ఏ మాట ఇచ్చాడో దాని మీద ఆధారపడి ఈ సంవత్సరం అంతా నువ్వు జీవించాల. పోయిన సంవత్సరం దేవుడు ఆయన ఏం చేస్తాడు, నీ శత్రువుల నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మది కలగజేస్తాను అన్నాడు. 2020 సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం. శత్రువుల మీద విజయమా ప్రభువా, నాకు మా యొక్క కుటుంబాల్లో లేకపోతే మా బంధువుల్లో ఎవరు శత్రువు లేరు, సంఘములో ఎవరు శత్రువు లేరు ప్రభువా. ఏంటి శత్రువు అంటే నీ మీద నీకు దాడి చేసే నీ అనారోగ్యమే నీకు శత్రువు. కానీ పోయిన సంవత్సరం అంతా దాంట్లో దేవుడు విజయం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం అయితే యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుతారా ఆ మాట? యెహోషువ గ్రంథము 10వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మాట చొప్పు అంట. ఆయన ఇచ్చిన మాట ఏంటా మాట? తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని. మరి ఈ సంవత్సరం ఏ యుద్ధాలు ఉన్నాయో? అప్పుడేమో శత్రువుల మీద విజయం అన్నాడు, ఇప్పుడేమో యుద్ధాలంటే ఏ యుద్ధాలు? ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితము మరి చూసినట్టు ఆషామాషంగా ఎట్లా గట్ట తక్కిడో బిక్కిడిగా జీవించేది కాదు. ఆ యుద్ధాలు ఇంట్లో ఉంటాయి, ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఉంటాయి, తర్వాత కుటుంబంలో బిడ్డల వలన ఉంటాయి, సంఘములో ఎన్నో యుద్ధములు జయించాల. యెహోషువ జయించుతూ వచ్చాడు, జయ జీవితము కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితము, అందుకే మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. అది ఏ శిలువ మార్గం. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారికి ఎన్నో యుద్ధాలు, ఆయన మాట మీద ఆధారపడే జీవితం. ఈ సంవత్సరం అంతా మనము ఆయన మాట మీద ఆధారపడాలని దేవుడు చూసినట్లయితే యోహాను సువార్త 6:68లో పేతురు అంటాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలము ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎవరంట? శిష్యత్వములోకి రావాలంటే ఒక కఠినమైన మాట ఒకటి పలికినప్పుడు ఏమంది 70 మంది ఏమయ్యారు? వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళిపోయారండి? 70 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని యేసు ప్రభు వారు తన శిష్యులతో అడిగితే ఆ మాట అంటారు. చూడండి ఏమంటారు ఆ మాట. కాబట్టి పేతురు అంటున్నారు, యేసు ప్రభు వారు అంటున్నారు, పేతురు మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా? 12 మందిని యేసు ప్రభు వారు అడిగినప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎవరంట మన దేవుడు? నిత్య జీవపు మాటలు గలవాడు. ఈ లోకములో ఆయన మాటలు తృప్తిపరుస్తాయి మన జీవితాలు. ఆయన మాటల ద్వారా మన జీవితాలు ఎన్నోసార్లు మన జీవితం కృంగిపోయి నిరాశలో ఉన్నటువంటి జీవితాలకు దేవుడు ఊరట కలిగించే మాటలు, వాగ్దానం ఇచ్చి నిన్ను బ్రతికిస్తానని చెప్పిన మాటలు, నిన్ను బాగు చేస్తానని చెప్పిన మాటలు, ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాటలు, శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నానని చెప్పినటువంటి మాటలు. ఎంత అద్భుతకరమైనటువంటి మాటలు. ఈ మాటలు లోకములో ఎవరు చెప్పగలరు? ఈ మాటల ద్వారా దేవుడు ఆశీర్వదించేవాడుగాను ఉంటాడు. అందుకే ఇర్మియా అంటాడు 15వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మాటలను ఇర్మియా భుజించిన వాడిగా ఉంటూ వచ్చాడు. చదవండి, ఇర్మియా ఏమంటున్నాడు? నీ మాటలు నాకు
నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. ఏమండి, ఎట్లా ఉన్నాయంటే ఇర్మియాకి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే ఇర్మియాకు సంతోషమును ఆనందాన్ని కలగజేసే మాటలుగా ఉన్నాయంట ఇర్మియా యొక్క జీవితంలో. చూడండి, ఇర్మియా యొక్క జీవితంలో దేవుని యొక్క మాటలు సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తూ ఉంటే ఈ సంవత్సరం కూడా నీకు ఆయన మాటలు సంతోషముగా ఆనందముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి ఆయన మాటలు సంతోషము ఆనందము ఎటువంటి పరిస్థితుల్లో ఉందంట? 15వ వచనం చదవండి. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. ఏమండి, ఇర్మియాకు ఆ దినాల్లో శ్రమ వచ్చింది, హింస వచ్చింది, నింద వచ్చింది. కానీ దేవుని మాటలు ఆయనకు దొరికినప్పుడంట ఎట్లా ఉందంట? సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తూ వచ్చాయి. అటువంటి మాటలు మన జీవితంలో మరి ఇర్మియాకు వచ్చినటువంటి ఆనందము, దేవుని యొక్క మాటల ధ్యానం మనము ఆనందించాలని దేవుడు కోరుతున్నాడు, సంతోషించాలని కోరుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో, అంతటా నేను ఆ పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. ఏమైందంట? అది నాన్న యోహానుకు, ప్రకటన గ్రంథం రాసిన యోహానుకి మరి దేవుడు ఒక పుస్తకం తీసుకుని దాన్ని తినివేయమని చెప్పినప్పుడు అది నోటికి మధురముగా ఉన్నది కానీ కడుపుకు ఎట్లా ఉందంట? దేవుని మాటలు బోధించటానికి తీయగా ఉంటాయి, అనుభవంలోకి వచ్చేటి అరాయించేటప్పటికల్లా ఏమండి ఆ మాటలు జీర్ణం చేసుకోవాలంటే ఉంటాయండి. కాబట్టి దేవుని మాటలు వినటానికి తీయగా ఉంటాయి, చెప్పటానికి తీయగా ఉంటాయి. దాన్ని అనుభవపూర్వకంలోని చేదు అరాయించుకునే అనుభవంలోకి వచ్చేటప్పటికల్లా, దాన్ని జీర్ణం చేసుకునే అనుభవం, దాన్ని మనము అన్వయింపజేసుకునే అనుభవంలోకి వచ్చేటప్పటికల్లా అది చేదుగా ఉంటుందంటున్నాడు. అవును, మన జీవితంలో దేవుని వాక్యము ఆ దినాన ఇర్మియాకు సంతోషాన్ని ఆనందాన్ని కలగజేసింది. ఆ దినాన ప్రకటన గ్రంథం యోహానుకి అది తీయగానే ఉందంట, అనుభవంలోకి వచ్చేటప్పటికల్లా చేదుగా ఉన్నదంట. దేవుని వాక్యం కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని చేదు అనుభవాలు వస్తాయి దేవుని వాక్యం నిమిత్తం. చూడండి, తల్లిదండ్రులను ప్రేమించమని యేసు ప్రభు వారు చెప్పాడు. కొన్నిసార్లు ఆ అనుభవంలోకి తీసుకొని వచ్చేటప్పటికల్లా ఇంట్లో పోరు వస్తూ ఉంటుంది, సమస్య వస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, నీకు జ్ఞానము కలిగి, ఏం చేయమంటున్నాడు? జ్ఞానము కలిగి. ఎట్లా అంట? పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటము కలిగి. అన్యులు కూడా చాలా వివేకం కలిగి ఉంటారు. కుటుంబాల్లో గొడవలు సమస్యలు వచ్చినప్పుడు ఏమంటారంటే, అమ్మ నువ్వు బాధపడద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, ఏం చేస్తానంటే చూడు, ఇంటి మీద ఒక రేకులు షెడ్ వేస్తాను, దాంట్లో ఉండు, అన్నీ తీసుకొచ్చి పెడతాను, నీకన్నా ఆమెకి పట్టలేదు కాబట్టి నిన్ను చూసుకొని నిన్ను వదులుకోలేను, ఆమెను వదులుకోలేను కాబట్టి ఏం చేయాలంటే ఆయన ఇంటి మీద అంట ఇంకొక ఇల్లు వేసి ఆమెను పెడతాడు, హ్యాపీగా ఉంటానికంట. కాబట్టి అన్యులు కూడా ఎంతో చూసినట్టు మా ఇంటి దగ్గర ఇదే సమస్య. ఏం చేస్తున్నాడు ఆయన? ఒక మంచి ఇల్లు ఒకటి కట్టుకున్నాడు, మరి సమస్య వచ్చింది, ఏం చేయాలా? ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలా? అంకుల్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, పరిస్థితి బాగాలేదు, నెమ్మది లేదు అంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు అని. ఏం లేదు, ఇంటి మీద ఒక చిన్న ఇల్లు వేద్దాం అనుకుంటున్నాను, వారిని అక్కడ పెడదాం అనుకుంటున్నాను, అప్పుడన్నా కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది అనుకుంటున్నాను అన్నాడు. అవును,
ఏదో ఒకటి కొంచెం దూరంగా ఉంటే అది నాన్న యేసు మరి ఆది కాండంలో ఏమన్నాడు? పురుషుడు తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనమనంటే ఏమంటది? ఈ యొక్క హిందూ సంప్రదాయంలో చూసినట్లయితే నిన్ను కని పెంచి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పిస్తే నన్ను వదిలిపెడతావురా, ఎరా నీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా అని. అయితే క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో చూసినట్లయితే మరి రెండూ కావాలా? తల్లి పెంచింది పోషించింది అది అవసరమే, భార్యను హత్తుకోమని చెప్పింది దేవుడి మాట అవసరమే. ఈ రెండిటికి ఏం చేయాలంటే దైవికమైన జ్ఞానాన్ని ప్రభువు మాట ప్రకారం మనం మరి పోయినట్లయితే సమస్య ఉండదు, చేదు అనుభవం ఉండదు. లోకంలో దేవుడు సంతోషము ఆనందాన్ని ఇవ్వటానికే దేవుడి మాటలు, అటువంటి మాటలు సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తూ వచ్చినాయి. నేను నా జీవితంలో చూడండి, ఇర్మియా గ్రంథం 22:21 ఒక మాట ఉంటుంది, చదవండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములో నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. కాబట్టి క్షేమకాలంలో దేవుడు మాట్లాడతాడు. క్షేమకాలంలో మాట్లాడితే వింటే క్షేమమే, కానీ అదనానంట నేను మరి నీవు నా మాటలు విననంటివి, నా మాట వినకపోవటే ఎప్పటి నుంచి అంట వాడుక? బాల్యము నుండి, చిన్నతనం నుండి కూడా మరి తల్లిదండ్రుల మాట వినకుండా దేవుని మాట వినకుండా జీవించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ దినాన ఈ రాత్రి వినాలని, ఈ రాత్రికాల సమయంలో ఆయన మాటలు క్షేమమును కలగజేస్తాయి. ఆయన మాటలు నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. ఆయన మాటలు నీకు జ్ఞానాన్ని కలగజేస్తాయి. ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్పుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, క్షేమకాలంలో మాట్లాడతాడు. ఆయన మాటలు వింటే మనకు క్షేమమే, దీవెనే, ఆశీర్వాదమే. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే గడ్డి ఎండిపోద్ది, దాని పువ్వు కూడా వాడిపోద్ది. మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఆయన వాక్యాన్ని విని అంగీకరించిన వాడు నిత్యత్వములో ఉంటాడు, నిత్య జీవానికి అర్హుడవుతాడు, వారసుడవుతాడు. కాబట్టి అందుకే ఈ రాత్రి ఆయన నడుపుదలకుండా ఉన్న జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తూ వచ్చాము, దేవుని నడుపుదల కింద ఉన్న జీవితము ఆయన మాట మీద ఆధారపడే జీవితం. ఆయన మాట యోహాను సువార్త 5:24లో మనం ఇప్పుడు చదువుతూనే ఉంటాం. చూడండి, యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన మాట వింటే మరణము నుంచి దాటి ఉన్నాడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తా. యేసు ప్రభువారే స్వయంగా ఆ మాట చెబుతూ వచ్చాడు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు సంతతి వారని పేరు పెట్టుకున్న వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా. మీకా గ్రంథము 2:7లో ఆయన యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన మాటలు ఏంటంట? క్షేమ సాధనములు. కాబట్టి నీకు ఈ సంవత్సరం అంతా నీకు క్షేమము కావాలంటే ఆయన మాటల మీద ఆధారపడి జీవించాలి, దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆయన మార్గంలో నడవాలి, ఆయన మాట మీద ఆధారపడి జీవించాలి. మూడవదిగా చూసినట్లయితే ఆయన ద్వారా పోషించబడే జీవితం కావాలి. చూడండి, 8:3లోనే ఉంది ఆ మాట, నిన్ను ఆహారము వల్లనే
ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురు గాని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను దేంతో పోషించాడంట? మన్నాతో పోషించాడంట. మన్నా ఈ లోకంలో ఎవరు తినలా. మన్నా ఇశ్రాయేలు ప్రజలే తిన్నారు. అది ప్రత్యేకమైనది, ప్రత్యేకించబడినటువంటి వారు కాబట్టి ప్రత్యేకమైన ఆహారం ఇచ్చారు. అందరూ భూమిలోంచి శ్రమ ఓర్చి ఆహారం తింటాడని ఆ దినాన మరి ఆదామును శపించినప్పుడు ఏం చెప్పాడమ్మా? నీవు కష్టపడి శ్రమటోర్చి భూమిని పండించి ఆహారం తింటావు. ఈ లోకంలో మానవులందరూ భూమిలో పండే ఆహారమే తినాలి. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆహారము భూమిలో పండింది కాదు, పరలోకంలోంచి దేవుడు పంపించింది. అది దేవదూతలు తినే ఆహారమని బైబిల్ గ్రంథము ఒక చోట సెలవిచ్చింది, కీర్తన గ్రంథంలో అనుకుంటా. కాబట్టి ఇక్కడ మరి ఆయన ద్వారా పోషించబడే జీవితాన్ని కోరుతున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆయన సెలవు లేక 2వ అధ్యాయంలో అనుకుంటా, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో ఆయన సెలవు లేక 25 చదవండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏమండి, ఆయన సెలవు లేకపోతే చేసిన భోజనం కూడా తినలేమన్నమాట. అది తినటానికి కూడా సిద్ధించదన్నమాట, లేకపోతే తినటానికి అవకాశం కూడా దొరకదు అనుకుంటా. కాబట్టి అందుకే అంటాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? భోజనం వండుకుంటాడు, పెట్టుకుంటాడు అక్కడ, కానీ తినలేడు. ఆయన సెలవు లేకపోతే ఆ భోజనాన్ని మనం తినలేడు. కాబట్టి ఇక్కడ ఆయన ద్వారా పోషించబడే జీవితం కలిగి ఉండాలంటే ఈ సంవత్సరం మనం ఆయన ద్వారా పోషించబడాల. నువ్వు ఎందుకు ఆయన ద్వారా నన్ను పోషించడం? ఆయన ఎందుకు పోషించాలి నన్ను? నాకు ఉద్యోగం ఉంది, నెలకు ₹1,00,000 జీతం వస్తూ ఉన్నాయి, పెన్షన్ వస్తూ ఉంది, లేకపోతే వ్యాపారం ఉంది, మంచి వ్యాపారం ఉంది, చేతికి దేవుడు ఆరోగ్యం, బ్రతకగలను, నేను జీవించగలను అంటే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఉన్నాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమండి? కాబట్టి ఈ లోకములో మనము ఆయన ద్వారా పోషించబడే జీవితం. అందుకే అంటాడు చూడండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా పోషణాధార చండి ఆలకించుడి ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆహారమంతయు పోషణమంతయు ఆయనే. ఏమండి, ఈ లోకములో దేవుడు నిన్ను పోషించాలని కోరుతున్నాడు. దేవుడు నన్ను పోషించేది ఏందిలే, నాకు విస్తారమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అది నాన్న ఏమన్నాడండి, ఆ విస్తారమైనటువంటి పంట పండినటువంటి ఆ ధనవంతుడు ఏమన్నాడు? తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము, అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదన్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? వెర్రివాడా అంటున్నాడు. ఈ లోకములో నీ ధనము నీది, నిన్ను వెర్రివాడిగా చేస్తుంది. నీ పోషణ నీది కాదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఏ విధంగా తినగలవు? నీకు ఉన్నది నువ్వు తినాలంటే నీకు ఆరోగ్యం ఉండాలా. ఏమండి, ఆరోగ్యం ఉండాలా. అన్నీ ఉన్నాయి, కానీ జొన్న రొట్టె తింటాడు. అది ఎవరు? నాయకులు తినేది. ఇదివరకు అక్కడ తండాల్లో తినేది, ఈరోజు ఎక్కడ 5 స్టార్ హోటల్లో నీకు కూడా ఇప్పుడు ఏం పెడుతున్నారంట? జొన్న రొట్టె కావాలా? అదే కావాలి నాకు ఇప్పుడు. ఎందుకని? వీడికి కోటీశ్వరుడే. జొన్న రొట్టె తప్పితే, రాగి జావ తప్పితే ఇప్పుడు ఏం తింటలా. అలా అయిపోయింది. దేవుడు అనుమతి లేకపోతే ఏది తినలేవు. ఈ లోకంలో అంటున్నాడు, దేవుడు నిన్ను పోషించాలనుకుంటున్నాడు. అది శరీర పోషణ, ఆత్మీయమైన పోషణ. శరీర పోషణకు సమృద్ధిగా నీకున్నదేమో, కానీ సంవత్సరమంతట్లో నిన్ను ఆత్మీయంగా పోషించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆదినాన రాజుల గ్రంథము 1 రాజులు 17వ అధ్యాయంలో
సారేపతు విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్తూ సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. సారేపతు విధవరాలు నన్ను ఎలా పోషిస్తుంది ప్రభువా? ఎక్కడన్నా ఒక ధనవంతుడి దగ్గరికో భూస్వామి దగ్గరికే నన్ను పంపిస్తే మంచిది కదా ప్రభువా. సారేపతు విధవరాలు నన్ను పోషిస్తుంది. ఆమె ఎటువంటి ఆమె చూడండి, ఆమె ఎటువంటి ఆమెంట, ఆ రోజుకే భోజనం ఉందంట ఆమెకి. ఆ విధవరాలకి ఏముందంట, ఆ రోజుకే భోజనం ఉంది. ఆ పూట గడిస్తే లేదు ఇక భోజనం. పిండి బుడ్డెలో కొంచెము నూనె దగ్గరికి పంపించాడు, ఆమె దగ్గరికి పంపించాడు. మరి ఏలియా నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. ఎందుకంటే అంతకంటే ముందు ఇంకొకళ్ళ ద్వారా పోషించాడు. ఎవరంట? కాకుల ద్వారా పోషించాడు. కాకుల ద్వారా పోషించబడిన అనుభవం మనుషుల ద్వారా పోషిస్తాడనే నమ్మకం కూడా ఉంటుందన్నమాట. కాకుల ద్వారా ముందు పోషించాడు దేవుడు. కాకుల ద్వారా పోషించిన దేవుడు పేద విధవరాలైనటువంటి సారేపతి విధవరాల ద్వారా పోషించడా అని నమ్మకత్వాన్ని దేవుడు కలగజేస్తూ వచ్చాడు. జీవిత యాత్రలో ఎన్నో పరిస్థితులు పోషించే ఆధారంగా ఉంటాడు. యాత్రలో నీకు సమృద్ధిని ఇస్తాడు. అనేక సంవత్సరములు భూమి మీద వర్షము పడు వరకు కూడా పోషణ అలాగే కొనసాగుతూనే ఉన్నది, ఇక్కడ ఆగిపోలా. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఆయన ద్వారా పోషించే అనుభవాన్ని మన నుంచి కోరుతున్నాడు. అది మరి ఏలియా ఎట్లా విధేయత చూపిస్తూ వచ్చాడో ఈ దినాల్లో మనము కూడా దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క పోషణ మీద విశ్వాసం ఉంచినప్పుడు మనము పోషించబడతాం. ఆ దినాన చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో వారు అంట మరి కడు పేదలంట. 8వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక, నిరుపేదలంట. 2వ వచనం చదవండి. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడ్డారు, అత్యధికంగా సంతోషించారు. చూడండి, ఆ దినాన చూసినట్లయితే వారు మాసిదోనియా సంఘస్థులు, మరి వారు అనుభవించినటువంటి దేవుని కృపను చూడండి. వారేంట బహుశ్రమల వలన పరీక్షించబడ్డారు, అత్యధికంగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారనే నిరుపేదలు దాతృత్వం చూస్తే బహు విస్తారంగా ఉన్నది. కాబట్టి దేవుడి దగ్గర మనం వచ్చినప్పుడు పేదవారు దేవునికి ఏ విధంగా ఇస్తున్నారో ఇక్కడ దేవుడు తెలియచేస్తుంటున్నారు. మాసిదోనియా సంఘస్థులు. లూకాసు వార్త 21:3లో కూడా యేసు ప్రభువారు ఒక మాట చెబుతూ వచ్చాడు ఆ పేద విధవరాలతో. లూకాసు వార్త ఎవరంట? ఈ బీద విధవరాలంట అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలోంచి కానుకలు వేసిరి గాని ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. కాబట్టి ఆ దినాన సారెపతు విధవరాలు ఏలియాను పోషించినదంటే ఆ ఏలియా మాట మీద విశ్వాసం ఉంచింది. కాబట్టి జీవిత దినాలన్నీ పోషించబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని ద్వారా పోషించబడే జీవితం అద్భుతకరమైన జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. దేవుడు నిన్ను ఈ సంవత్సరము అద్భుతంగా పోషిస్తాడు, నీ లేములో పోషిస్తాడు. సమృద్ధి అంటే నువ్వు పోషించబడతావని అది మాట చెప్పుకోవటం అది అపహాస్యాస్పదం. అయితే అన్నీ ఉంటే పోషించబడటం ఏంటి? లేనప్పుడే పోషించబడాల, ఏమీ లేనప్పుడే పోషించబడాల. అన్ని పరిస్థితుల్లో దేవుడు నిన్ను పోషిస్తాడు. అందుకే చూసినట్టు ఫిలిప్పీ పత్రిక 4:19 అంటాడు, క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు అంటాడు. అందుకే అంటాడు, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అంటాడు. ఇచ్చే ధన్యత. ఆ దినాన సారేపతు విధవరాలు ఒక చిన్న అప్పం ఇచ్చింది, జీవిత దినాలు పోషించబడుతూ వచ్చింది.
ఆ దినాన మాసిదోనియా సంఘస్థులు బీదలైనా కానీ కడు పేదలైనా కానీ ఏమైంది, వాళ్ళు దాతృత్వము బహుగా విస్తరించబడుతూ వచ్చినది. కాబట్టి చూసినట్టయితే బీద విధవరాలు 2 కాసులు వేసింది, కానీ దేవుడు ఆమె వేసింది ఎక్కువ అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మన సామర్థ్యము కొద్దిగా అయినప్పటికీ మన ఆత్మీయ స్థితిలో దేవుడు మనల్ని పోషించాలి, భౌతికంగా నిన్ను పోషించాలని దేవుడు కోరుతున్నాడు. 4వదిగా మనం చూస్తాము 7-8 వచనాల్లో, ద్వితీయోపదేశ కాండము మన పాఠంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, నీటి వాగులను లోయల్లో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కాబట్టి చూసినట్లయితే అక్కడంట ఆ దేశంలో ఇనప రాళ్ళు, తర్వాత చూసినట్లయితే రాగి ఉంటుందంట ఆ దేశంలో. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి కానాను దేశము ఇటువంటి దేశం అని చెప్తున్నాడు. కానీ మరి దేవుని ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడిన మనకిచ్చే దేశము అద్భుతకరమైన దేశం. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనంలో, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. దినాన ఆ 12 గోత్రముల వారికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు, కానీ దినాన ఆయన రక్తము ద్వారా కొనబడిన మనలను దేవుని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఏ పేరంట? దేవుని ఇశ్రాయేల్. దేవుని ఇశ్రాయేల్ అనే పేరు పెట్టబడినటువంటి వారికి ఆ పరలోకములో ఆయన ఇచ్చినటువంటి కానాను దేశము, పరమ కానాను 21వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. ఏంటంట మనకిచ్చినది? ఆ దినాన వాళ్ళకేమన్నా నీటి వాగులు, పాలు, తేనెలు ప్రవహించే దేశం అంట. అంత మాత్రమే కాదు, ఆ దేశాన్ని గురించి ఒక మాట అంటాడు చూడండి. ఆ దేశం అంట ఎటువంటి దేశం అంటే, మరి దేశములకు ఆభరణం అంటాడు ఒక చోట. దేశములకు ఆభరణం అంట, దేశములకు ఆభరణమైనటువంటి దేశం అంటాడు. కాబట్టి అటువంటి దేశాన్ని ఆ దినాన ఇవ్వాలని కోరుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో అనుకుంటా 20వ అధ్యాయం 6వ వచనంలో ఏ దేశం అంటే వారికి ఇచ్చింది? యెహెజ్కేలు 20వ అధ్యాయము 6వ వచనం, వారిని ఐగుప్తు దేశం నుంచి రప్పించి వారి కొరకు ఏంటంటే దేవుడు ముందుగానే విచారించాడంట వాళ్ళకి ఇవ్వాల్సింది. విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణముయు నది అయిన దేశంలోనికి ప్రమాణం చేశాడు ఇశ్రాయేల్ ప్రజలతో. సకల దేశాలకే ఆ దేశం ఎటు ఉంటుందంట? ఆభరణం లాంటిదంట, ఆభరణం లాంటిది. అలాగే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదే సమస్త ప్రపంచమంతా ఆ దేశం మీదకే చూస్తూ ఉన్నది. జ్ఞానం కావాలంటే అక్కడే కొనుక్కొచ్చుకోవాలా, తర్వాత యుద్ధ నైపుణ్యత కావాలంటే అక్కడే నేర్చుకోవాలా, తర్వాత సైంటిస్టులు కావాలంటే ఆ దేశంలోనే ఉన్నారు విలువైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి వారు. యుద్ధ సామాన్లు కావాలన్నా. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆ దేశం మీదే ఉన్నది కన్ను. ఆ దినాన దేవుడు మరి చూసినట్టు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దేశము సమస్త దేశాలకు ఆభరణ అయినటువంటి దేశమైతే, దేవుని ఇశ్రాయేలైనా మనకిచ్చినటువంటి దేశము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఉంటుందన్నమాట. అదంట ఏంటంట మరి దాని వీధులు బంగారు వీధులు, దాని పునాదులు ముత్యములతో వేసినటువంటి పునాదులు. ఆ మాట చదువుదాం ఒక మాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో మనం చదివినట్లయితే, ఆ పట్టణము ప్రకారము పట్టణము స్వచ్ఛమగు సమానమైన శుద్ధ సువర్ణముగానున్నది.
ప్రాకారపు పునాదులు నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను. కాబట్టి ఇది ఎంత మనం చదువుకున్నప్పుడు ఇక మన కొరకై దేవుడు ఆలోచించినది, సిద్ధపరిచినది, ఏర్పాటు చేసినది, ఈ దేశంలోనికి దేవుడు మనం తీసుకొని వెళ్ళటానికే ఈ లోకములో ప్రభు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మొదటి 8వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో నేను నడిపిస్తాను ఈ సంవత్సరం, నేను ఎలా నడిపిస్తానో అలా నడువు, నేనేం చెప్తానో ఆ మాట మీద ఆధారపడి ఈ సంవత్సరము జీవించు. తర్వాత దేవుని ద్వారా పోషించబడే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండు. 4వదిగా దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి జీవితం. ఆయన నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అనేది నిరీక్షణ కలిగినటువంటి ఆధారం కలిగినటువంటి జీవితం, నిరీక్షణకు ఆధారం కలిగినటువంటి జీవితం. అందుకే చూడండి యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ యొక్క నిరీక్షణకు ఆధారము కాదా. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాల, నీ నిరీక్షణ, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం. కాబట్టి ఈ లోకంలో మనము ఈ లోకం మటుకే జీవించినట్లయితే ఈ లోకము శాశ్వతము కాదని బైబిల్ చెప్పాడు. ఈ లోకం కాకపోతే మనము శాశ్వతమా అంటే మనము శాశ్వతము కాదు. అందుకే ప్రభు అంటాడు, నేను మీ కొరకు ఆలోచించినది, నేను ఏర్పాటు చేసినది, అది నాన్న ఇశ్రాయేలుకి ఏర్పాటు చేసింది, ప్రపంచ దేశాల సమస్త దేశాలకు ఆభరణమైన దేశాన్ని నేను వారికి ఏర్పాటు చేశాను. దేవుని ఇశ్రాయేలు అనే దేవుని యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి ఆయన బిడ్డగా స్వీకరించబడిన నీవు, ఆత్మీయమైనటువంటి బిడ్డగా ప్రభువుని ఎరిగినటువంటి వారిని నీ కొరకై దేవుడు సిద్ధపరిచినది ఆ పరలోకపు నిత్యత్వమైన రాజ్యానికి నిన్ను మరి సిద్ధపాటు చేయటానికే ఈ రాత్రికాల సమయంలో ఆయన యందు నిరీక్షణ కలిగినటువంటి జీవితం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 38వ వచనంలో ఆ యొక్క దేశంలోనికి వెళ్ళటానికి ఏగు చూడటానికి వెళ్ళినప్పుడు ఇద్దరే ఉన్నారంట, యెహోషువ, కాలేబులు. యెహోషువని చూసినట్లయితే యెహోషువ జయ జీవితము కలిగినవాడు. ఎవరండి యెహోషువ? జయ జీవితం కలిగినవాడు. అందుకే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 41వ వచనంలో, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 41వ వచనంలో ఆయన కానాను దేశమంతా జయించాడని రాజు. చూడండి 41నా చదవండి. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఏమండి, యెహోషువ ఏం చేశాడండి? జయించాడు. కాలేబు అంటే విశ్వాసము. కాబట్టి విశ్వాసము ద్వారా, విశ్వాసముతో జీవించుచు ఈ లోకములో జయ జీవితాన్ని కలిగినటువంటి వాడికే ఆ దేశం యొక్క స్వాస్యము, ఆ దేశంలో యొక్క ప్రవేశం. అది నాన్న అందరూ చనిపోయారు కానీ వాళ్ళిద్దరే ఆ దేశంలో పోయారంట. ఎవరంట వారు? యెహోషువ, కాలేబు. యెహోషువ జయ జీవితము కలిగినవాడు, కాలేబు విశ్వాసము కలిగినవాడు. విశ్వాసము జయ జీవితము కలిగిన వారికే ఆ పరలోక రాజ్యం, నిత్యత్వమైన రాజ్యానికి ప్రవేశము సమృద్ధిగా ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. 5వదిగా దేవుని స్తుతించే జీవితం. ఏమండి, 5వదిగా చూసినప్పుడు 10వ వచనం చదవండి, 8-10. మీరు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. అవును, ఈ లోకంలో ప్రతి పరిస్థితి యందు దేవుని స్తుతించే అనుభవం కలిగి ఉండాలి మనం. ఈ బైబిల్ స్టడీలో, ఈ మొట్టమొదటి బైబిల్ స్టడీలో దేవుడి మనతో మాట్లాడుతున్న 5 అంతల విషయాలు మనం గమనించినట్లయితే, ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకున్నప్పుడు దీంట్లో 5 అంతలటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన కొరకై దాచిపెట్టి ఉంచాడు. మొట్టమొదటిగా దేవుని ఏ విధంగా నడిపిస్తాడో ఆయన నడుపుదల కింద ఉన్న జీవితాన్ని కోరుతున్నాడు. రెండవదిగా ఆయన మాట మీద ఆధారపడే జీవించే జీవితాన్ని ఆయన కోరుతున్నాడు. మూడవదిగా ఆయన ద్వారా పోషించబడే జీవితాన్ని
కోరుతున్నాడు. ఆయన మీద ఆధారపడి ప్రభువా నన్ను పోషించు, నన్ను ఆత్మీయంగా శారీరకంగా నన్ను పోషించు అన్నప్పుడు దేవుడు సమృద్ధిగా నిన్ను పోషించేవాడిగా ఉంటాడు. మరి శారీరకంగా పోషించబడటానికి అనేకమైన వనరులు, అవసరతలు, అక్కర్లు తీర్చబడటానికి సమృద్ధి ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఆత్మీయంగా పోషిస్తాడు. కాబట్టి ఒకవేళ నీవు ఆత్మీయంగా మరి ధనవంతుడు అయితే, మరి భౌతికంగా చూసినట్టయితే ఈ లోకంలో దరిద్రతతో ఉంటే ఈ లోకంలో పోషిస్తాడు నిన్ను. రెండంతల పోషణ దేవుడిస్తాడు. అది మాత్రమే కాదు, మూడవదిగా దేవుడు నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఆ మంచి దేశంలో ప్రవేశించబడటానికి యెహోషువ కాలేబుల వలె రెండు ఆత్మీయమైనటువంటి మరి ఔన్నత్యాలు మన దగ్గర ఉండాలి. ఒకటి జై జీవితం, రెండవది విశ్వాసం. ఈ రెండు కలిగినటువంటి వాడు ఆ యొక్క పరమ కానానికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి సమృద్ధి అయిన ప్రవేశాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 8:10లో దేవుని స్తుతించే జీవితం కలిగి ఉండాలి. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని స్తుతించే జీవితం. అది నాన్న కోరాహు కుమారులు కీర్తన 42:5లో కోరాహు కుమారులు అంటారు. కీర్తన 42:5లో నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను అంటే చూసినట్లయితే ప్రాణము కరిగిపోతా ఉన్నదంట. చూసినట్టయితే నీ దేవుడు ఏమాయడు అని వాళ్ళు అంటా ఉంటే ఆయనకి నింద అవమానం వస్తూ ఉన్నదంట. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రాణము కృంగిపోతున్నప్పుడు, మరి తొందరపడుతున్నప్పుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఏమని స్తుతిస్తా అంట? నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు. జీవిత యాత్రలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ కోరాహు కుమారుల వలె నేను ఇంకను ఆయనను స్తుతించెదను. అందుకే 10వ వచనంలో అంటాడు, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మన జీవిత యాత్రలో ఎన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించే అనుభవం. అందుకే దావీదు ఏమంటాడండి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న 103వ కీర్తనలో ఏమంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అంటాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అంటాడు. అందుకే కీర్తనాకారుడు 68:19లో ఒక మాట అంటాడు. చదవండి, కీర్తన 68:19. ఈ మాట చదువుకొని మనం ముగించుకుంటాం. ప్రభువు స్తుతి నొందునుగాక అనుదినము, ఆయన మా భారమును భరించుచూ ఉన్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. కాబట్టి అనుదినము మా భారమును భరించే దేవుణ్ణి అది నా కీర్తనాకారుడు అంటాడు. ఏమంటున్నాడండి? అనుదినము ఆయన మా భారములను భరించుచూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అనుదినము మన భారాలు భరించేవాడు. కాబట్టి ఈ మొట్టమొదటి బైబిల్ స్టడీలో 5 అంతల అనుభవాన్ని కలిగి ఈ సంవత్సర ప్రారంభంలో మనము మరి ఇటువంటి దేవుని చేత నడిపించబడే జీవితం కలిగి ఉన్నప్పుడు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నట్లుగా ఆరంభించబడినటువంటి ఈ బైబిల్ స్టడీలో ఈ మాటలు మనం ఈ సంవత్సరం అంతా మన జీవితానికి, మన విశ్వాసానికి, మన జీవితానికి మనము మరి దాన్ని సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు అద్భుతకరమైనటువంటి దీవెనలు ప్రభు మనకు కుమ్మరించేవారుగా ఉన్నారు. ప్రార్థన చేయండి. ఈ ప్రకటనలు కొన్ని గమనించండి. రేపు రాత్రి 9 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ కొరకై మనం సియోన్లో చేరతాము. మరి చూసినట్టుగా కొంత సమయం మనం గడుపుతాము. మరి ఆ సమయంలో మనము వచ్చి ప్రార్థన చేసుకొని మరి సంవత్సరానికి మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్ కాబట్టి దాదాపు సాధ్యమైనంత మటుకు రావటానికి అందరూ ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు మనకి ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. సహోదరుడు నెహమ్యా మరి షుగర్ వలన లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. మరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
కాబట్టి దేవుడు అతన్ని స్వస్థపరిచేటట్లుగా మరి ప్రార్థన చేద్దాం. మన నెహెమ్యా కాబట్టి బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు సియోన్లో కొంతమంది బాప్తిసాల కొరకు పేర్లు ఇచ్చారు, మరి నమోదు చేయించుకున్నారు. వారు ఈ మాసంలో 14వ తారీఖు ఊటుకూరులో బాప్తిసాలు జరుగుతున్నాయి. అలాగే 15వ తారీఖు ఏమన్నా మరి యెహోవా నిస్సి నిడుబ్రోల్లో జరుగుతున్నాయి. ఈ 2 చోట్లకి ఎక్కడైనా కానీ మీరు వస్తే అక్కడ బాప్తిస్తాలు ఇస్తారు. ఎందుకంటే మరి సియోన్లో మనకు బాప్టిస్ట్ ట్యాంకీ ఉన్నది, కానీ ట్యాంకీలో బాప్తిసం ఇప్పుడు ఇవ్వట్లేదు, ఎందుకంటే కరోనా వైరస్ ఉన్నదని. కాబట్టి మరి పారు నీరులో ఎక్కడైతే కాలువలు ఉంటాయో, పారు నీరు ఉంటుందో అక్కడ బాప్తిసాలు ఇవ్వాలని మరి కోరుతుంటున్నారు. అందుకని అక్కడికి వచ్చేటట్టయితే అక్కడ బాప్తిసాల కొరకై మరి మీరు వచ్చినట్లయితే అక్కడ బాప్తిసాలు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా బైబిల్ పఠనంలో మీరు మా గమనానికి తీసుకొచ్చిన నీ పరిశుద్ధ లేఖన భాగాలను బట్టి వందనాలు. ఈ 5 అంతల అనుభవంలో మేము ప్రభా మీ మీద ఆధారపడి జీవించి ప్రభా నిన్ను స్తుతించి ప్రభా ఈ లోకంలో మేము మీ కొరకై నమ్మకంగా జీవించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రాత్రి బైబిల్ స్టడీకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతారండి, వారి అవసరతలన్నీ తీరుస్తారండి. ఎవరైతే లైవ్లో బైబిల్ స్టడీలో ఈ మాటలు విన్నారో వారిని దీవించండి. ఎవరైతే ప్రభా ఆయన నడుపుదల కింద, ఆయన యొక్క పోషణ కింద రాలేదో వారందరూ కూడా ఇది నాన్న నీ యొక్క ప్రభా రెక్కల నీడకు శరణ వచ్చేవారిగా ఉండటానికి కృప చేయించండి, దయని పాలించమని ప్రార్థన చేస్తుంటున్నా. మాత్రమే కాదు నాయన, రేపు రాత్రికి జరగబోయేటటువంటి ఆల్నైట్ ప్రేయర్లోనూ నీ కృపను పాలించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రియుడు నెహెమ్యాకు మంచి ఆరోగ్యం దయచేయండి, లివర్లో ఉన్న ఇన్ఫెక్షన్ను సంపూర్ణంగా తాగి స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నా తండ్రి, ఈ నెల 14వ తారీఖు ఊటుకూరులోను, 15వ తారీఖు ప్రభా నిడుబ్రోలు మరి నిస్సీలోను జరుగుతున్నటువంటి ప్రభా బాప్తిసాల్లో సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నన్ను మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య అన్యోన్య సహవాసము సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ